మన అంతిమ లక్ష్యం ఏమిటంటే మనం విడిపించబడినట్టుగా ఇతరులు కూడా విడిపించబడాలి. ప్రభు మనకు అప్పగించిన బాధ్యత అదే. నీ ద్వారా ఎంత మంచి ప్రవహించాలో అంత మంచి ప్రవహించాలి. నీ ద్వారా ఎంత సత్యం వ్యాపించాలో అంత సత్యం వ్యాపించాలి. దీనికి కట్టుబడినదే సంఘం. అందుకే శిరస్సు ఎవరట? క్రీస్తు. ప్రతి అవయవానికి ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి? శిరస్సు నుంచే వస్తాయి. శిరస్సు ఇచ్చే ఆదేశాల మేరకు సక్రమంగా జీవించాలన్నది ప్రభు యొక్క కోరిక. శిరస్సుతో అనుసంధానమై ఉండాలి ప్రతి అవయవం. అలా అనుసంధానమై ఉన్నప్పుడు శిరస్సు నుంచి నేరుగా నీకు వచ్చేటువంటి ప్రతి ఆలోచన స్వీకరిస్తావు, దాని ప్రకారంగా ప్రవర్తిస్తావు, నడుచుకుంటావు. ఇలా సంఘానికి దేవుడు నీతి మార్గాన్ని ఏర్పాటు చేసి నువ్వు నడువు నాయన నడిపించు, నడువు నడిపించు, బ్రతుకు బ్రతికించు, నేర్చుకో నేర్పించు. నీ బ్రతుకు కాలం అంతా కూడా మంచి ప్రవహింపజేయాలి. ఒక నది వలె చెడు అంతా కొట్టుకుపోయేంత ఫాస్ట్ గా ప్రవహించాలి. అది ఎవరైనా సరే, ఏ జనాంగాలైనా సరే, ఏ ప్రజలైనా సరే, నీ మాటలలోని మంచి ద్వారా వాళ్ళ హృదయాలు కడగబడుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు గుర్తిస్తా ఉంటారు, ఇంత మంచి ప్రవహిస్తోంది ఇతనిలో నుండి. ఇతనెవరంటే క్రీస్తు ద్వారా కడగబడినటువంటి వ్యక్తి. క్రీస్తును మహిమపరచడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ఒక బలమైన పాత్ర, ఒక బలమైన సాధనం. ఈ శరీరం దేవుని వలన ఎన్నుకొనబడినది. ఈ శరీరంలో ప్రభు నివసిస్తున్నాడు. సో కాబట్టి ప్రభు యొక్క ఆలయం, ప్రభు నివసించే దేహం, ప్రభు నివసించే మందిరం, ఆ మందిరాన్ని దేవుడు నీతి మార్గాలను ప్రవహింప చేయటానికి ఎన్నుకున్నాడు.